బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. సభకు రాకుంటే ఏం చేయాలో తనకు తెలుసు అంటున్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన. మరీ ముఖ్యంగా ఇటు అయ్యన్న పాత్రుడు ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. జాగ్రత్త, చాలా దేశాల్లో రీకాల్ విధానం ఉంది, ఇకపై డిజిటల్ అటెండెన్స్తో ఆటలు చెల్లవు. అంటే ఇకపై డిజిటల్ అటెండెన్స్ ఉంటుంది, మీ ఆటలు చల్లువు అంటూ కూడా చెప్పుకొచ్చారు అయ్యన్న పాత్రుడు. సభలో ఎన్ని గంటలు ఉన్నారో ఇకపై క్లారిటీ ఉండాలి అంటున్నారు ఆయన. స్పీకర్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. డిజిటల్ హాజరుకు అంటూ కూడా కొన్ని కీలక అంశాలను, ఇన్ఫ్యాక్ట్ ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా సభలో ఎన్ని గంటలు ఉన్నారు ఇకపై క్లారిటీ ఉంటుందంటూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగానే రిప్లై ఇచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. డిజిటల్ హాజరుకు మేము వ్యతిరేకం కాదంటున్నారు ఆయన. ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన ఉంటే వేయండి అంటూ రిప్లై ఇచ్చారు ఆయన. కాంట్రాక్ట్ పనిచేశాడని కడప మేయర్గా సురేష్ను తప్పించారన్నారు. టీటీడీ నెయ్యిపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ అంశం మీద రియాక్ట్ అవ్వాలి, తప్పుకోవాలి అంటూ కూడా అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా మా విధానం మాది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు తీసుకోమనండి. ఎవరుతాడు వాళ్ళు ఏదైనా తీసుకుంటే నిర్ణయం తీసుకోమనండి. నిన్న వచ్చి ఏది ఐటీ ప్రేషన్లు ఇది పెట్టారు, పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్. ఓకే, చట్ట ప్రకారం పెట్టుకోమని వద్దని మేన్నావా? మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు? మరి అక్కడ పెట్టిన వాళ్ళు కట్టారు కదా, 2 సార్లు ఓటే కదా, మరి అక్కడ ఎందుకు పెట్టలే? సరే, అది నాలుగవది ఇస్తాం దాన్ని. ఆ విజ్ఞానం సార్, నేను రెడీ కాదు, చెయ్యండి చేయొద్దండి నేను. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఏది చేసినా దానికి వైసీపీ పార్టీ, మా పార్టీ విధానం మేము తయారుగా దానికి ఉన్నాము. అంతేగాని రాజ్యాంగం చేతిలో తీసుకుంటాం, చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఓకే, చట్టాన్ని రైట్. అది ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన కీలక వ్యాఖ్యలు. ఇంతకీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి రాద్ధాంతం జరుగుతోంది? మరీ ముఖ్యంగా ఇటు వైసీపీ వర్షన్ ఏంటి? సభలో ఎటువంటి డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ డిజిటల్ అటెండెన్స్ మీద కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైసీపీ వ్యూహం ఏంటి? ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఇంకా వైసీపీ నుంచి? సచిన్, ఈరోజు స్పీకర్ డిశ్చార్జ్ మాట్లాడుతూ కొన్ని అసంతరమైన అంశాలు అయితే చెప్పారు. గతంలో నేను మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉన్న డిజిటల్ అపీరెన్స్ కోసం అనే కొత్త విధానాన్ని నేను తీసుకొని వచ్చాను. ఇక్కడ మరోవైపు ఎమ్మెల్యేలు ఎంతసేపు ఉంటున్నారు, అసలు వస్తున్నారా లేదా, రానప్పుడు వీళ్ళు జీతాలు తీసుకోవాలి కరెక్టా కాదా అనే అంశాల మీద నేను ఇప్పటికీ ఆ విషయం మీద సీరియస్గా ఉన్నా. ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూస్తారు అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోవైపు చాలా దేశాల్లో కూడా రీకాల్ విధానం ఉంది. ఈ రీకాల్ విధానం ఉన్నప్పుడు డెఫినెట్ గా సభలో కూడా ఈసారి అట్లా పెట్టాలని ఒక ఆలోచన నాది. నిజంగానే నేను నిన్న జరిగిన ఒక బహిరంగ సభలో కూడా నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. అసలు సభలో ఎమ్మెల్యేలు ఎంతసేపు ఉంటున్నారు అనేది కూడా ఇకపై క్లారిటీ ఉంటుంది ఈ విధానం వల్ల అని మాట్లాడిన పరిస్థితి. అయితే ఇదే దీనికి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చాలా క్లియర్ గా ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు. డిజిటల్ హాజరుకు లేదు డిజిటల్ విధానం ఏదైతే పెట్టారో దానికి మాకేమీ అభ్యంతరం లేదు, మేము వీఆర్ వెల్కమింగ్ అని చెప్పి ఆయన చెప్తూనే ఎమ్మెల్యేల సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే నిబంధన ఉంటే చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగా చేయండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మేమేమి మీరు ఇది చేయండి, ఇది కరెక్టు కాదు, లేదు వేరే విషయంలోకి ఎంటర్ అవుతాం అనే పరిస్థితి మా దగ్గర లేదు. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా మీకు ఏది ఉంటే
ఆ విధంగా మీరు చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఫర్దర్ గా దాన్ని మేము ఎదుర్కొనే దాన్ని కూడా సిద్ధంగా ఉన్నాము అనేది ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఒక మాట చెప్పేశారు, మీకు వీలైతే చేయండి, 11 మంది మీద వెయిట్ చేస్తారనుకుంటారా, వేయండి, దానికి మేము రెడీ అన్నట్టుగానే ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ దిశలోనే ఆయన కొంత కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కాంటాక్ట్ పని లేకుండా కడప మేయర్ సురేష్ కు సంబంధించిన ప్రస్తావన కూడా ఆయన చేశారు. అక్కడ ఆయన పదవి సత్యం చేశారు. మరి టిటిడి నెయ్యి విషయంలో మరి ముఖ్యమంత్రి సీఎం ఏం చేస్తారు అనే ఒక ప్రశ్న కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో కొంత వాడి వేడిగానే ఇష్యూ నడుస్తోంది. కారణం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు లేదు, స్పీకర్ అనార్హ వేటికి కూడా ఒక రకంగా బొత్స క్లియర్ గా చెప్పారు. ఓకే, మీరు స్పీకర్ ఒక డెసిషన్ తీసుకుంటారంటే మేము వెల్కమ్. మీరు రాజ్యాంగబద్ధంగా కావచ్చు, చట్టబద్ధంగా మీకు ఏం రైట్ ఉంటే ఆ రైట్ ని మీరు చేయండి. మాకు రూల్స్ తెలుసు, మేము ఆ ఆహారంలో మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం, మాకేమి వేరే ఆలోచన ఏం లేదు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. మీరు చేస్తారా చేయరా అనేది మాకు అనవసరం, బట్ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏమైతే చేయగలరో ఆ వ్యవహారాన్ని మీరు చేయండి, దానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కొత్త చేసిన కీలకమైన వ్యాఖ్యలే. ఇది కొంత సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. ఆఫ్ రికార్డ్ లో కూడా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేసే ప్రయత్నం అయితే చేశారు. తన ఛాంబర్ లో కలిసిన మీడియా ప్రతినిధులతో కూడా ఆయన కొన్ని మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అఫీషియల్ లో కూడా ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించే ప్రయత్నం అయితే చేశారు. అంటే రాబోయే రోజుల్లో కొంత మండల్లో వాడి వేడి చర్చ జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సత్యం. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం కృష్ణమోహన్ చెప్పినట్టుగా మండలిలో ఈ అంశానికి సంబంధించి వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మండలిలో జరుగుతున్న సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ వార్నింగ్ ఇచ్చిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. సభకు రాకపోతే కనుక ఏం చేయాలో తమకు తెలుసు అంటూ అయ్యన్న పాత్రుడు చురకలంటించారు. అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటారంటూ ప్రశ్నలు సంధించారు ఆయన. జాగ్రత్త, చాలా దేశాల్లో రీకాల్ విధానం ఉందంటున్నారు అయ్యన్న పాత్రుడు. ఇకపై డిజిటల్ అటెండెన్స్తో ఆటలు చల్లవంటున్నారు అయ్యన్న పాత్రుడు. సభలో ఎన్ని గంటలు ఉన్నారో ఇకపై క్లారిటీ ఉండాలంటున్నారు ఆయన. స్పీకర్కు ఘాటుగా రిప్లై ఇచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. డిజిటల్ హాజరుకు తాము వ్యతిరేకం కాదంటున్నారు బొత్స. ఎమ్మెల్యేల సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసి నిబంధన ఉంటే వేయండి అంటూ కూడా చురకలంటించారు ఆయన. తిరిగి కాంట్రాక్ట్ పని చేశాడని కడప మేయర్గా సురేష్ను తప్పించారన్నారు బొత్స. టీటీడీ నెయ్యిపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు తప్పుకోవాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా మా విధానం మాది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు తీసుకోమనండి. ఎవరుతాడు వాళ్ళు ఏదైనా తీసుకుంటే నిర్ణయం తీసుకోమనండి. నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు, పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్. ఓకే, చట్టప్రకారం పెట్టుకోమని వద్దని మేన్నావా? మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు? మరి అక్కడ పెట్టిన వాళ్ళు కట్టారు కదా, 2 సార్లు ఓటే కదా, మరి అక్కడ ఎందుకు పెట్టలే? సరే, అది వాళ్ళకి వదిలిస్తాం దాన్ని. ఆ విజ్ఞానం